హలో, ఐఎమ్ అలెగ్జాండర్ జేకబ్ అండ్ ఈ యొక్క జులై మంత్లో మనము ఒక టాపిక్ గురించి మనం ధ్యానించుకోబోతున్నాము. లివింగ్ ద సూపర్ న్యాచురల్ అనే అంశం గురించి మనం ఈ జులై మొత్తము డిఫరెంట్ ఎపిసోడ్స్లో మనము ఈ యొక్క బైబిల్ స్టడీని మనం చేయబోతున్నాము. లివింగ్ ద సూపర్ న్యాచురల్ అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమైనది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకోలేమో మనము సూపర్ న్యాచురల్ లైఫ్లో మనం జీవించలేమండి. చాలామంది క్రైస్తవులు ఓటమిలో అపవాదితోటి పీడించబడి ఎందుకు మనం జీవిస్తున్నామంటే, ఎందుకంటే మనకు సూపర్ న్యాచురల్ లైఫ్ అనేది దేవుడు ఇచ్చినా కూడా దాని గురించి మనకి నాలెడ్జ్, అవేర్నెస్ అనేది లేదు. మనం ఇగ్నోరెన్స్లో ఉన్నప్పుడు ఎప్పటికీ మనం సూపర్ న్యాచురల్ లైఫ్లో మనం నడవలేము. చాలామంది విశ్వాసులు తమను తాము కేవలము నేను రక్షించబడితే చాలు, క్షమించబడితే చాలు అనే చూస్తారు. కానీ దానికి మించి దేవునిలో వారికి ఏముంది, దేవుడిలో వారి స్వాస్థ్యము ఏంటి అనే దాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లనే ఈ యొక్క ఓటమి కలిగిన జీవితాన్ని, నిరాశ కలిగిన జీవితాన్ని, ఒక ఉత్సాహవంతము లేని జీవితాన్ని వారు జీవిస్తుంటారు. చాలా వరకు మన సమస్యలను బట్టి మనం బాధపడుతూ ఆ సమస్యలతోటే మనం బతకాలి. ఆ సమస్యలు మనకి ఎల్లప్పుడూ మనతో పాటే ఉంటాయి. ఆ సమస్యల నుంచి మనం బయటికి రాలేమేమో, ఇది దేవుని యొక్క చిత్తమేమో అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని దానిని మన పార్ట్ ఆఫ్ మన లైఫ్గా చేసేసుకొని మనము అలానే జీవిస్తున్నాం. కానీ దేవుడు నీ కొరకు ఒక విజయం అనేది కలగజేశాడు. దేవుడు నీకు స్వాస్థ్యం అనేది కలగజేశాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ఒక ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేశాడు. సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు, ఇవన్నిటి గురించి మనకి ఆత్మీయమైన జ్ఞానం లేనప్పుడు, దాని పట్ల మనకి అవగాహన లేనప్పుడు మనము ఓటమి కలిగిన క్రైస్తవ జీవితం మనం జీవిస్తుంటాము. ఒక క్రైస్తవుడిగా నువ్వు రక్షించబడము ఎంత ముఖ్యమో, నీ పాపాలు క్షమించబడడం ఎంత ముఖ్యమో, అదే విధంగా సూపర్ న్యాచురల్గా నీ యొక్క జీవితము వేరేళ్ళకి ఆశీర్వాదకరంగా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా, నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా దేవుడు ఒక సూపర్ న్యాచురల్ అనే ఒక స్థాయి నీ జీవితంలో ప్రతిరోజు కనపరచడానికి దేవుడు ఆశపడుతున్నాడండి. సూపర్ న్యాచురల్ లివింగ్ అనేది మనకి తెలుస్తుందంటే, క్రీస్తులో మనము ఎవరో అని మనం మొదటిగా తెలుసుకున్నట్టయితే మనకి ఈ యొక్క సూపర్ న్యాచురల్లో నడవడం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా మంది క్రైస్తవులు రక్షించబడ్డారు. చాలా మంది క్రైస్తవులు చర్చికి క్రమం తప్పకుండా వెళ్తుంటారు. కానీ వారి యొక్క ఐడెంటిటీ, క్రీస్తులో వారు ఎవరు అనే అంశం గురించి వారికి అవగాహన లేదు. దీని వలన ఏమవుతుందంటే, అపవాది అనేవాడు వారిని చాలా మోసం చేస్తున్నాడు. బైబిల్ క్లియర్గా ఏమని చెప్తుందంటే, అపవాది అనేవాడు సాతాను, అబద్ధాల కోరు అని బైబిల్ చెప్తుంది. సాతాను మనల్ని మోసగించడానికి వస్తాడని బైబిల్ వాక్యం మనకి చెప్తుంది. ఎప్పుడైతే అపవాది ఈ యొక్క తన అబద్ధాలతో యేసుక్రీస్తులో నువ్వు ఎవరో నీకు తెలియజేయకుండా నువ్వు బ్రతికినంత కాలము అపవాది నీ పై చేయి సాధిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ క్రీస్తులో నువ్వు ఎవరో అని నువ్వు తెలుసుకున్నట్టయితే, నువ్వు అపవాది పైన పై చేయి సాధించి విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతుంటావు. క్రీస్తులో నీ గుర్తింపు ఏంటి అనే అంశాన్ని, క్రీస్తులో నువ్వు ఎవరు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క జీవితం అనేది మార్చబడుతుంది. నీ యొక్క యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు దేవుణ్ణి చూసే విధానము మారుతుంది. నువ్వు నీ యొక్క పరిస్థితులను చూసే విధానము మారుతుంది. క్రీస్తులో నీవు ఎవరో నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు ఎప్పుడూ ఒక గిల్టీ ఫీలింగ్ తోటి, ఒక షేమ్ ఫీలింగ్ తోటే బ్రతుకుతుంటావు. ఎప్పుడు ఒక ఓటమికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటావు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు ఆ సిలువలో ఏం చేశాడో మనకి సరిగా అవగాహన లేదు. చాలా వరకు మనకి చర్చిలో బోధించేది ఏంటంటే, క్రీస్తు సిలువలో మన పాపాల కొరకు మరణించాడు, క్రీస్తు మనం పరలోకము వెళ్ళడానికి ఆ సిలువలో మరణించాడనే విషయాన్ని మనం చెప్తుంటాం. కానీ యేసుక్రీస్తు ఆ సిలువపై చేసిన త్యాగము దానికి మించి ఉన్నదండి. మన పాపాల కొరకు మాత్రమే యేసుక్రీస్తు సిలువ మీద చావలేదు. యేసుక్రీస్తు మన పాపాలను, ముఖ్య కారణం ఏంటంటే మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి ఆ సిలువ మీద ఆయన మరణించినా కూడా దానికి మించి యేసుక్రీస్తు త్యాగము దానికి మించినది. యేసుక్రీస్తు ఆ సిలువ మరణం అనేది ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు, కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ హిస్టారికల్ ఈవెంట్. యేసుక్రీస్తు వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, యేసుక్రీస్తు ఆ సిలువలో మరణించినప్పుడు తను ఒక నూతనమైన నిబంధనను ఏర్పాటు చేశాడు. నీకు చట్టపరమైన వారసత్వాన్ని తను ఇవ్వాలని
ఆ సిలువ మీద చేశాడు. నీ యొక్క సూపర్ న్యాచురల్ లైఫ్‌కి, నీ యొక్క ఆశీర్వాదాలకు ఆ సిలువ పైన యేసు మరణం అనేది పునాది అయి ఉన్నది. సో, ఆ పునాది మీద యేసుక్రీస్తు నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క స్వాస్థ్యమును, నీ యొక్క అధికారమును, నీ యొక్క గుర్తింపును యేసుక్రీస్తు ఆ రోజు ఆ సిలువ పైన నెరవేర్చాడు. మనమందరం పాపులుగా ఉన్నప్పటికిని కూడా మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నిత్య జీవాన్ని మనకిచ్చాడు. హి టుక్ అవర్ సిన్ అండ్ హి గేవ్ హిస్ రైచియస్‌నెస్ టు us. సో, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-15 వచనం వరకు కొలొస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 9-15 బైబిల్ ఏమని చెప్తుందంటే, క్రీస్తు ఈ యొక్క అంధకార శక్తులను, ఈ యొక్క అపవాది క్రియలను హీ మేడ్ దెమ్ హీ స్ట్రిప్డ్ దెమ్ పబ్లికలీ అండ్ హీ మేడ్ షో ఆఫ్ దెమ్ అని బైబిల్ వాక్యం చెప్తుంది. అనగా యేసుక్రీస్తు ఈ అపవాది అనేవాడిని, అపవాది తీసుకొని వచ్చే అబద్ధాలను, అపవాది తీసుకొని వచ్చే ఈ యొక్క షేమ్‌ని, ఈ గిల్ట్‌ని ప్రతి దాన్ని విరగొట్టి ఎక్స్‌పోజ్ చేసి విజయములో నడిచాడంట. సో, ఎప్పుడైతే అపవాది మీ దగ్గరికి వచ్చి మీరు ఎన్నటికీ నీతిమంతులు కాలేరు, నువ్వు నిన్న చేసిన పాపము ద్వారా ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేకపోతున్నావు, నీకున్న సమస్యలు, నువ్వు ఈ కుటుంబంలో పుట్టినందుకు నీకు ఈ సమస్యలు ఉన్నాయి, లేదంటే మీ యొక్క తాత ముత్తాతల నుంచి ఈ యొక్క శాపము అనేది మీ జీవితంలో కొనసాగుతుంది అని చెప్పి అపవాది అట్లాంటి అబద్ధాలతో మిమ్మల్ని వేధిస్తున్నాడేమో, బాధిస్తున్నాడేమో. కానీ యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ఆయన అపవాదిని నగ్నంగా నుంచోబెట్టి తన దగ్గర నుంచి తనను ఓడించి ఆ విజయాన్ని మనకిచ్చాడండి. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు, యేసుక్రీస్తుతోటి మనం నడుస్తున్నప్పుడు, యేసుక్రీస్తులో మనకు ఏముంది, మన స్వాస్థ్యము ఏంటి, యేసుక్రీస్తులో నేను ఎవరిని అని మనం తెలుసుకున్నప్పుడు, ఆ యొక్క జ్ఞానం మనకు కలిగినప్పుడు ఇటువంటి విషయాలని మనం ఒక తెలియని అధికారంలో నడుస్తుంటాము. మన సొంత అధికారంలో మనం నడవము, కానీ యేసుక్రీస్తు మనకి ఏ అధికారం అయితే ఇచ్చాడో ఆ అధికారాన్ని బట్టి మనం ముందుకు నడుస్తుంటాము. సో, ముఖ్యంగా మనం సూపర్ న్యాచురల్‌గా మనం బతకాలి అంటే, సూపర్ న్యాచురల్‌గా మనం జీవించాలి అంటే, నీ యొక్క జీవితం ఒక అసహజకరమైన జీవితం లాగా ఉండాలంటే, నువ్వు యేసుక్రీస్తులో నీ యొక్క ఐడెంటిటీ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావో అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దానికి మీరేం చేయాలంటే, రోజు స్క్రిప్చర్స్ తీసుకొని యేసుక్రీస్తులో నేను ఎవరిని, నూతన నిబంధనలో పాల్ రాసిన అన్ని ఎపిసోడ్స్‌లో మనకి అర్థమవుతుంది. పాల్ మనకి ఏమని క్లియర్‌గా చెప్తుంటాడంటే, యేసుక్రీస్తులో మనకి ఎంత అధికారం ఉంది, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు, మన స్థానము ఏంటి దేవునిలో, మనం ఎక్కడి నుంచి మనం పోరాడుతున్నాము, మనము మన విజయం కోసం పోరాడుతున్నామా, లేదా యేసుక్రీస్తు మనకి ఇచ్చిన విజయాన్ని మనము అది ఎన్ఫోర్స్ చేస్తున్నామా అనే విషయాన్ని పాల్ మనకి స్పష్టంగా ఈ యొక్క ఎపిసోడ్స్‌లో మనకి కనబరిచాడు. ఎప్పుడైతే నువ్వు సమయము తీసుకొని ఈ యొక్క వాక్య భాగాలన్నిటిని నువ్వు తీసుకొని, యేసుక్రీస్తులో నేను ఎవరు, యేసుక్రీస్తులో నా స్వాస్థ్యము ఏంటి, యేసుక్రీస్తులో నా ఐడెంటిటీ ఏంటి అనే విషయాలని నువ్వు ధ్యానించినప్పుడు, వాటి గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, నీకే తెలియని అధికారంలో నువ్వు మూవ్ అవుతుంటావు. నీకే తెలియని విజయంలో నువ్వు నడుస్తుంటావు. ఎప్పుడైతే యేసులో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ చుట్టుపక్కన ఉన్న పరిస్థితులు మారుతున్నాయి. ఒక సేయింగ్ ఉందండి, నథింగ్ చేంజెస్ అవుట్ సైడ్స్ అంటిల్ సంథింగ్ చేంజెస్ ఇన్సైడ్. సో, ముందుగా మన ఒక ఐడెంటిటీ అనేది మనకు మారినప్పుడే మన పరిస్థితుల్లో మనకి వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఎప్పుడైతే నీ పరిస్థితులు కంటే ముందు నువ్వు మారవో, నీ పరిస్థితులు కూడా ఎన్నటికీ మారలేవు. ముందుగా మన ఐడెంటిటీ, మన ఇన్నర్ ఇమేజ్ అనేది చేంజ్ అవ్వాలి. మనము యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాము, మనము యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డాము, మనము యేసుక్రీస్తు ద్వారా మరి తిరిగి దేవునిలోకి చేర్చబడ్డాము, మనము యేసుక్రీస్తు ద్వారా ఒక అధికారాన్ని అనేది మనం పొందుకొని ఉన్నాము, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి ఆల్రెడీ విజయం వచ్చింది, యేసుక్రీస్తు తన సిలువ పైన చేసిన త్యాగము ద్వారా మనకి సంపూర్ణమైన విజయం కలిగింది సాతాను పట్ల, సాతాను దగ్గర నుంచి అధికారం అనేది మనకు ట్రాన్స్ఫర్ అయింది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము విజయంలో నడుస్తుంటాము. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మీరు విజయం కోసం పోరాడట్లేదు, మీరు విజయము పొందిన స్థానంలో నుంచి ఆ విజయాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా మీరు ఆ సమస్యతో పోరాడలేదు, కానీ ఎప్పుడైతే మీ యొక్క ఇన్నర్ ఇమేజ్ అనేది మార్చబడుతుందో, ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు ఎవరో అని నువ్వు తెలుసుకుంటావో, క్రీస్తులో నీకు ఏదైతే స్వాస్థ్యముగా ఉందని నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు నీ జీవితం అనేది మార్చబడుతుంది. హల్లెలూయా.